ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని 5వ డైనమిక్ సిటీగా ప్రకటించడం ఆనందంగా ఉందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. నగరాన్ని మరింత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ చెబుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద క్లీన్ ఇండియా టెక్నాలజీ ప్రదర్శన హైదరాబాద్ హైటెక్స్ లో ప్రారంభమైంది. క్లీన్ ఇండియా, లాండ్రీ, వేస్ట్ టెక్నాలజీ, కార్ కేర్ పై 4 ప్రత్యేక ప్రదర్శనలతో పాటు సదస్సులు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి, పాప్సీ అధ్యక్షులు రవీంద్ర మోడీ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 150 పైగా కంపెనీలు వివిధ రంగాల్లో క్లీన్ టెక్నాలజీస్ షోకేస్ చేస్తుండగా 8,000 మంది దేశ, విదేశ, వాణిజ్య, పారిశ్రామిక సందర్శకులు వస్తారని అంచనా. ప్రపంచంలో లభించే అత్యుత్తమ క్లీన్ టెక్నాలజీస్ ను ఈ ప్రదర్శన షోకేస్ చేస్తోంది. Clean India Technology Week, there are 4 parts of it. One is the Clean India show, which deals in mechanized cleaning and hygiene aspects, eco-friendly chemicals. Then the second is the laundry. Laundry is another aspect where hospitals and hotels need to provide clean linen for all the people, their customers. Third part is the waste management expo, where we are talking about dry waste and wet waste sanitation. And the fourth part is the car care industry, where you are talking about clean cars, how as a growing developing nation our cars should be clean and shining on the good roads we are going to have. హైదరాబాద్ నగర అభివృద్ధికి అవసరమైన సొల్యూషన్స్ పై దృష్టి సారించామని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనమందరం కూడా బంగారు తెలంగాణ రావాలని కలలు కంటున్నాము. అయితే దాంట్లో భాగంగా అన్ని టౌన్స్, సిటీస్ ఏవైతే మనకున్నాయో అవి శుభ్రంగా, పారిశుభ్రంకి మారు పేరుగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. అయితే దాంట్లో భాగంగా క్లీన్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో మున్సిపల్ కమిషనర్స్ని, కొంత మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా వచ్చి ఏవేవి అవకాశాలు ఉన్నాయి, మనకి ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ ఏదైతే మనం పెడుతున్నామో దాన్ని సాధించడానికి ఏమైనా మెకనైజేషన్ అవసరమా, లేకపోతే ఏమైనా సొల్యూషన్స్ మనకు అనుకూలంగా ఉంటాయన్న దాని మీద ఒకసారి చూడడానికి ఎగ్జిబిషన్కి విచ్చేయడం జరిగింది. అయితే దాంట్లో మెయిన్గా ఏంటంటే కొంత అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే చిన్న మున్సిపాలిటీస్లో పెద్ద ఎత్తున డబ్బు పెట్టి మరీ ఇంత పెట్టుబడులు పెట్టడం అన్నది ఇబ్బంది. కాబట్టి ఎవరైనా మనకు సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఎవరైనా ముందుకు వచ్చినా, లేకపోతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద మనకు ఎంపీస్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ముందుకు వస్తే కనుక మన టౌన్స్ని ఇంకా బాగా మనము శుభ్రంగా తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ ఎగ్జిబిషన్లో మెయిన్గా మనకి స్ట్రీట్ క్లీనింగ్ కానివ్వండి, ఆర్ సర్ఫేస్ క్లీనింగ్, ఆ తర్వాత అలాగే టాయిలెట్ క్లీనింగ్. ఎందుకంటే చాలా చోట్ల కూడా టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము, పబ్లిక్ టాయిలెట్స్, స్వచ్ఛ భారత్ కింద పబ్లిక్ టాయిలెట్స్ చేస్తున్నాము. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ ఉండాలని ప్రతి ఒక్క యూఎల్బీలో చేస్తున్నాము. షాపింగ్ లేకపోతే మార్కెట్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ప్రత్యేకమైన వసతులు కల్పించాలని, అలాగే మన స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే ఆఫీసెస్, పబ్లిక్ వచ్చే ఆఫీసెస్లో కానివ్వండి టాయిలెట్స్ కట్టిస్తున్నాం. కానీ కట్టడంతో పాటు దాన్ని మెయింటెనెన్స్, క్లీనింగ్ కూడా అత్యవసరం. కాబట్టి ఆ సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే కాకుండా మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా గార్బేజ్ని సేఫ్ డిస్పోజల్, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ లేకుండా, అలాగే వాటిని గార్బేజ్ని ఒక రిసోర్స్గా చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న ఎగ్జిబిటర్స్ ఈ వీటికి సంబంధించి సొల్యూషన్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. దాంట్లో నుంచి మనకు కావాల్సినవి ఏవైనా ఉంటే ఎన్నుకోవడానికి ఈరోజు ఈ షోని, ఈ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. క్లీన్ టెక్నాలజీస్ పై దృష్టి సారించామని జిహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి చెప్పారు. మనకు ఏంటంటే చాలా మటుకు ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ, సామర్థ్యం మరియు చీప్గా, కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా కావడానికి చాలా రకాలైనటువంటి టెక్నాలజీస్ ఇప్పుడు వచ్చినాయి. వెదర్ స్ట్రీట్ స్వీపింగ్ కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, వీటన్నిటికీ అది ఇట్లాంటి ఎగ్జిబిషన్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్కు, హెల్త్ అండ్ శానిటేషన్ చూసేటువంటి వాళ్లకు చాలా ఉపయోగం. చూసిన తర్వాత అప్రోప్రియేట్ టెక్నాలజీని వీ కెన్ ఆల్సో చూస్.
చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగ